తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. कनकवर्णं प्रज्वलत् पावकाक्षम् सरसिजनि सोन टीवी ప్రేక్షకులకి నమస్తే. వందేళ్ల ఆలయం సనాతన వైభవానికి స్వాగతం. స్పాన్సర్డ్ బై గౌదర్బార్. గో ఆధారిత వ్యవసాయంతో పండించిన పంట కావచ్చు, అంటే నిత్యావసర వస్తువులు, పూజా సామాగ్రి అన్ని కూడా గౌదర్బార్లు ఉంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా వీళ్ళు ఆ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా తయారు చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్బార్ పూజా ఉత్పత్తులు www.gaudarbar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. అయితే ఈ రోజు మీ అందరికి ఒక సర్ప్రైజ్. ఏంటిది అని అంటే, ప్రతి ఎపిసోడ్ లో అంటే ప్రతి గుడికి మనము పోయినప్పుడు ఇది ఎక్కడనో మన హైదరాబాద్ చుట్టుపక్కలనే ఉంటది, చాలా అద్భుతమైన గుడి చూపిస్తుంది, అది కూడా స్వయంభూ 100 ఏళ్ల చరిత్ర ఉన్నదే చూపిస్తుంది అని చెప్పేసి మీరు ఎదురు చూస్తూ ఉంటారు కదా. కానీ ఈసారి నేను వచ్చేసిన కోల్కత్తా, కలకత్తా కాళీ దగ్గరికి వచ్చిన, ఏదైతే శక్తిపీఠం ఉందో అత్యంత శక్తివంతమైన దేవాలయం ఇది. దీని చరిత్ర కూడా, అంటే ఈ దేవాలయం యొక్క చరిత్ర కూడా చాలా గొప్పది. కొన్ని వందల వేల సంవత్సరాలది, కొన్ని కాలాలది, కొన్ని యుగాలది అని చెప్పుకోవాలి. అంత గొప్ప ఆలయమే భద్రకాళి ఆలయం. అన్నపూర్ణాదేవి జయము జయము. మరి ఈ రోజు నేను ఈ గుడికి వచ్చిన, అయినంత వరకు మీకు కంప్లీట్ గా గుడిలో అమ్మవారు అన్ని కూడా చూపిస్తా. అయితే ఇక్కడ పద్ధతులన్నీ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఎంత డిఫరెంట్ గా ఉంటాయి అంటే, నేను మామూలుగా ఇప్పుడు అమ్మవారికి ఇవన్నీ కొనుక్కునేటందుకు పోయిన అనమాట. సో ఇవన్నీ కొనుక్కోనికి పోతే చూడండి, బేసిక్ గా కాళీ కదా, భద్రకాళికి ఏంది ఏవైనా రెడ్ కలర్ వి బాగా ఎక్కుతాయి కదా. అందుకోసమే ఇగో మందారం పూలు రెడ్ కలర్ది మాల. దాంతో పాటు ఇక్కడ అమ్మవారికి గాజులను ఎక్కిస్తారు. ఎంత విచిత్రంగా ఉన్నాయో చూడండి అసలు గాజులు. ఇగో ఇవి అమ్మవారి గాజులు, ఇవి అమ్మవారి గాజులు. సో ఇట్లా ఒక 5 గాజులు ఇస్తారన్నమాట. ఇవి అమ్మవారికి విగ్రహానికి వేస్తారట మనం తీసుకపోతే. సో ఇదొకటి. అమ్మవారికి బొట్లు, అమ్మవారికి ఇది సింధూరం, తర్వాత ఇది పారాణి, అంటే కంప్లీట్ గా కూడా అన్ని రెడ్వే. ఇంకొకటి ఏంటంటే ఇగో ప్రసాదం ఇట్లా డొప్పలల్లి ఇస్తారు అన్నట్టు. ఇది అమ్మవారికి నైవేద్యం ఎక్కించి మనం తీసుకొచ్చుకోవాలన్నమాట. అంతేకాకుండా నైవేద్యం అన్నాక నాకు గుర్తుకొచ్చింది ఏంది అని అంటే, ఇక్కడ నైవేద్యం కింద అమ్మవారికి మేకలు, మళ్ళా మందు, అంటే ఇంత పెద్ద పెద్ద వాటర్ సీసాలు, హాఫ్ సీసాలు, మందు, ఎవరికి ఇష్టం వచ్చిన మందు అది. సో అట్లా అమ్మవారికి మందు కూడా ఇక్కడ ఎక్కుతుందంట. అంటే భద్రకాళి కదా, కాళీమాత కాబట్టి ఆమె యొక్క గుణం ఏదైతే ఉంటుందో అదంతా కూడా మన కలికాలంలో మనుషుల యొక్క ఏదైతే ఇది ఉంటుందో, వాళ్ళ తత్వాలు ఎట్లుంటాయో, వాళ్ళ అలవాట్లు ఎట్లుంటాయో అవన్నీ కూడా కాళీమాత అవుతాయి అనమాట. కానీ మస్తు ఎండ కొడుతుంది. నా వెనకాల మీకు ఇందాక కనిపించింది కదా, ఇప్పుడు కూడా చూపిస్తారు మా వాళ్ళు మీకు. గుడి స్ట్రక్చర్ మాత్రం, దాన్ని కట్టిన విధానము, ఆ యొక్క ఏమంటే డిజైన్, దానికి ఉన్న డిజైన్, ఇదంతా కూడా కంప్లీట్ గా చాలా డిఫరెంట్ మోడల్ ఉంటది. అంతా కూడా కోల్కత్తా అనగానే గుడి ఇట్లుంటది అనే ఒక మోడల్ కనబడుతుంది మీకు. రీసెంట్ గా హైదరాబాద్ లో కూడా కలకత్తా కాళీ టెంపుల్ మోడల్ ఎట్లయితే ఉంటుందో సేమ్ అదే మోడల్ హైదరాబాద్ లో కూడా గుడి కట్టిరు, తెలుసు కదా మీకు. అది కూడా కుదిరితే పోండి ఒకవేళ ఇడికి రాలేకపోతే. బట్ ఇక్కడ ఏంటి అని అంటే, ఈమె సతీదేవి స్టోరీ తెలుసు కదా మీ అందరికి. సతీదేవి ఎప్పుడైతే అగ్నిగుండంలో దుంకి ఆమె ఆత్మయత్నం చేసుకుంటుందో, శివుణ్ణి, అంటే ఆయన ఆమె భార్య కాబట్టి
ఆయనని ఒక మాట అనేసరికి తండ్రి నానా మాటలు అంటున్నాడు, నా భర్తని ఇంత అవమానిస్తాడా అని చెప్పేసి ఆమెకి కోపం వచ్చి, సతీదేవి ఏమో చాలా సాఫ్ట్, మంచి లేత కోమలమైన మనస్తత్వం ఉన్న మనిషి అనమాట. కానీ ఆమెకి కోపం వచ్చేసరికి, నా భర్తని ఇన్ని మాటలు అంటావా, నువ్వు చేస్తున్న ఈ మహాయాగానికి నేను మొత్తం అంతా చెడగొట్టేస్తా అని చెప్పేసి ఆమెకు వచ్చిన కోపంతో ఆ యజ్ఞగుండంలో దుంకేస్తుంది సతీదేవి. అట్లా సతీదేవి దుంకేసిన తర్వాత శివుడు వచ్చి ఆయనకి, రుద్రుడు అసలు ఆయనకి ఏమైనా కోపం తక్కువనా, చాలా శాంతి ఉంటాడు, శాంతిమూర్తిలాగా. తర్వాత ఉండి సడన్ గా కోపం వచ్చిందంటే అసలు మనం ఎవరం బతకం కూడా బతకం భూమి పైన. సో ఆయన వస్తాడు. దాని తర్వాత ఆ అమ్మవారిని, అంటే మొత్తం బాడీ అంతా, సతీదేవి బాడీ అంతా కాలిపోతే అమ్మవారిని అట్లా చేతి మీద ఎత్తుకొని రుద్ర తాండవం చేస్తాడు. ఆయన తాండవం చేసినప్పుడు విష్ణుమూర్తి ఏదైతే సుదర్శన చక్రం ఉంటుందో దాన్ని ఆ బాడీకి వదులుతాడు అన్నట్టు. సో ఆ బాడీ మొత్తం కూడా కంప్లీట్ గా కొన్ని ముక్కలు అయిపోతుంది. ముఖ్యంగా ఇండియాలో 51 ముక్కలు అమ్మవారి బాడీలో నుంచి ఒక్కొక్క పాట ఒక్కొక్క దగ్గర పడుతుంది. అట్లా ఈ శక్తిపీఠంలా, ఏదైతే కోల్కతాలో ఉన్న మహాకాళిగా పిలువబడుతున్న ఈ అమ్మవారి శక్తిపీఠంలా అమ్మవారి బొటనవేలు పడ్డదనమాట. బొటనవేలు పడ్డది కాబట్టి ఇక్కడ స్టోరీ ఏంది అని అంటే, ఏదైతే హుగ్లీ అని మనం చెప్పుకుంటామో నది, హుగ్లీ నది ఏదైతే ఉందో కోల్కతాని 2 భాగాలుగా విభజిస్తుంది. సో ఆ హుగ్లీ నదిలా ఒక పేద బ్రాహ్మణుడు ప్రతిరోజు సంధ్యావందనం అని లేకపోతే స్నానం కోసం అని ఇట్లా పోయినప్పుడు ఒకసారి ఈ అమ్మవారి పాదాలు ఫుల్ కాంతివంతంగా, కళ్ళు తెరవలేనంత కాంతి విరజల్లుతూ కనిపించినాయి అంట. అప్పుడు ఆ అమ్మవారి పాదాలను తీసుకొచ్చి ఒడ్డుకు పెట్టి ఆ అమ్మవారికి అక్కడ పూజలు చేయడం మొదలు పెట్టారు. తర్వాత కొంతమంది మర్చెంట్లు, బిజినెస్ మ్యాన్లు చాలా మంది ఉంటారు కదా ఇక్కడ, వాళ్ళందరూ కలిసి ఇట్లా గుళ్ళు కట్టించారు అన్నట్టు. అయితే చాలా మంది ఏమనుకుంటారు, శక్తిపీఠం కదా మరి అప్పుడు గుడి కట్టడం ఏంది? బేసిక్ గా శక్తిపీఠాలన్నీ కూడా స్వయాన ఈశ్వరుడే ఆయన చేతులతో ప్రతిష్ఠించడం జరిగింది. ఈ విషయం కూడా మనందరికీ తెలిసి ఉండాలి. ఆయన ప్రతిష్ఠించిన తర్వాత మన లోకం, మన కాలం మారుతున్న కొద్దీ ఒక్కొక్కరు పాలించడము, ఒకరు రావడము పోవడము. బ్రిటిషర్లు మొట్టమొదట వాళ్ళ క్యాపిటల్ కింద పెట్టుకున్న ఈ ప్రదేశం ఈ కలకత్తా. సో ఇలాంటి ప్లేస్ కాబట్టి ఇది చాలా డెవలప్డ్ ఉంటుండే, చాలా పాత సిటీ ఇది. అండ్ ఇక్కడ పోర్చుగీస్ ఉంటే వాళ్ళు కూడా గుడిని మొత్తం ధ్వంసం చేశారు. తర్వాత కొంతమంది ముస్లిం పాలకులు వాళ్ళు కూడా గుడిని ధ్వంసం చేసిండ్రు. 1, 2, 3, 4 అట్లా లెక్కలేనన్ని సార్లు గుడిని కట్టడము, జనాలు ధ్వంసం చెయ్యడము. ఇట్లా ప్రతిసారి ధ్వంసమైన గుడి ఆ అమ్మవారు నేను ఇక్కడ ఉన్నా నన్ను పూజించండి అని మనందరి కోసం, మనందరి మధ్యలో ఎన్నో పూజలు అందుకునేటందుకు ఏదో ఒక రూపంలో ఎవరో ఒక భక్తుడికి కనిపించి మనందరికీ ఈ విధంగా దర్శనమిస్తుంది. కాబట్టి ఇప్పుడున్న ఈ అమ్మవారు మాత్రం 18వ సెంచరీల 18th సెంచరీలా ఒక పేద బ్రాహ్మణుడికి కనిపించి నాకు పూజలు చేయమని ఆమె నిదర్శనంగా ఆమె పాదాలు కనిపించేసరికి ఆ కాంతిని చూడలేని అంత కాంతిని తీసుకొని ఆయన ఒడ్డుకు ప్రతిష్ఠించి పూజలు చేయడం మొదలు పెడితే తర్వాత కట్టిన గుడే ఇది. సో ఆ గుడికే ఈరోజు మనం వచ్చినాము. చాలా 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 స్ట్రిక్ట్గా ఉంటాయి లోపల రూల్స్. కాబట్టి లోపల అమ్మవారి దగ్గర నన్ను కవర్ చేయనిస్తారో లేదో నాకు తెలియదు. బట్ లోపల అమ్మవారు ఎట్లుంటుందో కొంచెం చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. నేను దర్శనం కూడా చేసుకుంటా. ఎప్పుడు వచ్చినా, సంవత్సరంలో ఏ రోజు వచ్చినా ఎప్పుడు వచ్చినా చాలా పెద్ద లైన్ ఉంటుంది, చాలా మంది జనాలు ఉంటారు, చాలా మెల్లగా గదులుతూ ఉంటుంది ఆ లైన్. మరి ఇప్పుడు ఎట్లుంటుంది ఏంటి సంగతి అనేది అంతా మనం లోపల చూద్దాం. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత నా ఫీలింగ్ చెప్తా. ఓకే, आदि पराशक्ति पालय माम्। अम्बा शाम्भवी अखिलाण्डेश्वरि आदि पराशक्ति पालय माम्। श्रीचक्रवासिनि चिन्मयहासिनि श्रितजनपालनि पालय माम्। श्रीचक्रवासिनि चिन्मयहासिनि श्रितजनपालनि पालय माम्। अम्बा शाम्भवी अखिलाण्डेश्वरि आदि पराशक्ति पालय माम्। अम्बा शाम्भवी अखिलाण्डेश्वरि आदि पराशक्ति पालय माम्। श्रीचक्रवासिनि चिन्मयहासिनि श्रितजनपालनि पालय माम्। श्रीचक्रवासिनि चिन्मयहासिनि श्रितजनपालनि
ఆది పరాశక్తి సో అమ్మవారి గర్భగుడి ఎదురుగా ఇదేంటంటే ఇక్కడ బలిలు ఇస్తారు బేసిక్ గా. అంటే చూసారు కదా, ఇది చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇక్కడ కూడా అంతా రక్తం పోసింది ఉంది. సో ఇక్కడ ఏంటంటే మేకల్ని తీసుకొచ్చి బలిస్తారు అనమాట. అయితే లోపల ఎక్కడైతే అమ్మవారి విగ్రహం ఉండేనో చాలా చాలా వైబ్రెంట్ గా ఉండే అమ్మవారి విగ్రహం. ఆ అమ్మవారిని చూడాలంటేనే అసలు ఎన్నో జన్మల ఒక అదృష్టం ఉండాలేమో అని అనిపించింది నాకు. సో మొత్తం మీద లోపల పోయినామమ్మా. లోపల పోయినాక అమ్మవారి విగ్రహం చూస్తే ఎంత వైబ్రెంట్ ఉండే అంటే అసలు ఇట్లా కళ్ళు మొత్తం ఒక నల్లటి విగ్రహము, ఇంత సైజు విగ్రహం, నా హైట్ కన్నా కూడా చాలా పొడుగు ఉన్న విగ్రహము, భారీగా ఉన్న విగ్రహము. అమ్మవారి పుట్టినరోజు అంటే ఇవాళ తెలియకుండానే ఒక మంచి రోజు వచ్చినాం మేము. ఇంకొకటి ఏంటంటే అమ్మవారి కళ్ళు ఎర్రగా, అంటే భద్రకాళి కదా ఎప్పుడు కూడా ఎర్రగా. మామూలుగా ఆంజనేయ స్వామికి సింధూరము ఏదైతే పట్టిస్తారో ఆరెంజ్ కలర్ది, అదే సింధూరం అమ్మవారి శరీరానికి పట్టిస్తున్నారు ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే నాలుగు ఇట్లా బయటికి తెరిచి ఇంత పెద్దగా ఇలా తెరిచి ఉంటుంది అనమాట. అంటే భద్రకాళి నాలుగు ఎట్లయితే ఏలాడుతుంటుందో బయట అట్లా అనమాట. ఆ నాలిక కూడా బంగారు నాలిక, అక్షరాల గోల్డ్. సో బంగారు నాలిక, బంగారు హస్తాలతోని అమ్మవారు మనకి దర్శనమిస్తుంది అనమాట. అయితే ఇక్కడ నేను కొందరిని అడిగిన, ఇక్కడ అమ్మవారి కాలి బొటన వేలు పడ్డది కదా, అట్లా ఇది శక్తిపీఠం అయింది కదా, అది ఎక్కడ ఉంటది అని. అయితే వాళ్ళు ఏమని చెప్పిండ్రంటే ఎక్కడైతే అమ్మవారి విగ్రహం ఉందో ఆ విగ్రహం కింద అండర్ గ్రౌండ్ లా ఒక పెట్టెల ఒక బంగారానికి ఉన్నంత మెరుపుతోని ఒక అమ్మవారిది కాలు బొటన వేలు ఉంటదంట. అది సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే బయటికి తీసుకొచ్చి ఆ టైంలో అదృష్టం ఉన్న వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రమే ఆ దర్శనం దొరుకుతుందంట. సో అంత పవిత్రమైన జాగా ఇది. అలాంటి ఒక పవిత్రమైన శక్తిపీఠానికి ఈ రోజు నేను వచ్చిన నా అదృష్టం అనుకుంటున్నా. అంతేకాకుండా ఈ శక్తిపీఠంలో ఆ స్వయాన అమ్మవారి లోపల ఎక్కడైతే విగ్రహం ఉందో అక్కడ మీ అందరికీ తెలుసు కదా స్వామి రామకృష్ణ పరమహంస. ఆయనని హిందువులందరూ దేవుళ్ళగా చూస్తారు. అంటే ఆయన ఎవరో కాదు, ఆ అమ్మవారు ఆయనని మెచ్చి ఆయన నా పక్కన పెట్టుకొని పూజలు చేయించుకుంది అని నమ్ముతారు అందరూ కూడా. అలాంటి గొప్ప వ్యక్తి ఆయన స్వామి. సో ఆయనకి నిజంగానే అమ్మవారు కనిపించేదంట. ఆయన తినిపిస్తే ఆయన చేతితో తినిపిస్తే అమ్మవారు ఇక్కడ కూర్చొని రాత్రిపూట తినేదంట. అంటే ఆయన 1958 ఆ సమయంలో ఆయన స్వయాన ఇక్కడ పూజారిగా ఉన్నాడంట. ఒక 9 సంవత్సరాలు అమ్మవారి దగ్గర కంప్లీట్ గా ఆయన అంకితం అయిపోయింది అనమాట. అమ్మవారికే సేవలు చేయడము, తిండి తినకపోతుండే, ఒక మాట మాట్లాడకపోతుండే. కేవలం ఆయనకు వచ్చిన మంత్రం వల్ల ఒకటేనట, ఓం ఐం భీం శ్రీం. ఏదైతే బీజాక్షరాలు ఉన్నాయో ఆ బీజాక్షరాలు మాత్రమే ఎప్పుడు నిత్యం నోటెంబడి అవి మాత్రమే పలికేటోడంట. అమ్మవారిని అట్లా తలుచు, అంటే మంత్రాలు తంత్రాలు ఏవి అవసరం లేదబ్బా, అమ్మవారి నామస్మరణ చాలు. ఒకవేళ నిజంగా నువ్వు అమ్మవారిని చూడాలనుకుంటే మనస్ఫూర్తిగా. సో ఆ పని స్వామి రామకృష్ణ పరమహంస చేసేటోడంట. అందుకోసమే అమ్మవారికి చాలా దగ్గర వ్యక్తి ఆయన. ఆయనను కూడా దేవుళ్ళలాగానే భావిస్తారు అందరూ కూడా. ఆయన కనిపిస్తే చాలు, ఆయన చూస్తే చాలు, ఆయన కాళ్ళు ఇట్లా మొక్కితే చాలు అని భావించేటోళ్ళు. సో ఆయన చాలా సంవత్సరాలు ఇక్కడ పూజ చేయడం జరిగింది. అంతేకాకుండా స్వామి వివేకానంద కూడా ఇక్కడికి వచ్చి రెగ్యులర్ గా పూజ చేసుకునేటోడంట, అమ్మవారిని మొక్కునేటోడంట. కొన్నిసార్లు ఆయనకి ఫైనాన్షియల్ టెన్షన్స్ ఉన్నప్పుడు కూడా రామకృష్ణ పరమహంసని అడిగిండంట, ఇట్లా నేను కొంచెం బాగా ఫైనాన్షియల్ టెన్షన్స్ ఉన్నా, సో నేను ఇట్లా అమ్మవారి దగ్గరకు వస్తున్నా అని అంటే, నువ్వు అమ్మవారిని కోరుకో ఆమె తీరుస్తుంది అని చెప్పిందండి. కానీ స్వామి వివేకానంద ఇక్కడికి వచ్చిన తర్వాత నోట్ల నుంచి మాట రాలేదట. నిజంగా తెలుసా, లోపల పోయినాక 100 కోరికలు 1,00,000 కోరికలు ఉంటాయి మనకి, అవి కావాలి, ఇది కావాలి, ఇట్లా కావాలి, అట్లా కావాలని. కానీ లోపల పోయి ఆమెను చూసిన తర్వాత నోట్ల మాట రానే రాదు తెలుసా, అట్లా బిగుసుకుపోతాం మనం ఆమె చూసుకుంటే. అలాంటి శక్తి ఆమెది. సో స్వామి వివేకానంద కూడా అదే ఫేస్ చేసిండంట. సో ఆయనని గమనించిన రామకృష్ణ పరమహంస ఈయన గురించి మొక్కుకున్నాడంట. ఆయన జీవితంలో ఆయన ఫ్యామిలీకి ఆయన చేస్తున్న పోరాటానికి గొప్ప పోరాటం ఆయన చేస్తున్నది. గొప్ప డివోషనల్ వ్యక్తి వివేకానంద. కాబట్టి ఆయన ఫ్యామిలీకి ఏ రోజు తిండికి కష్టం కాకుండా చూడు తల్లి అని రామకృష్ణ పరమహంస మొక్కుకున్నాడంట. అట్లా మొక్కుకోవడం వల్ల ఆయనకి జీవితంలో ఎప్పుడు కూడా స్వామి వివేకానందకి తిండికి కష్టం కాకుండా అమ్మవారు చూసుకుందంట. అట్లా నువ్వు కోరిన కోరిక పలికిన పలుకు నెరవేర్చే ఒక గొప్ప తల్లి ఈ కాళీ అమ్మవారి తల్లి. సో ఆ అమ్మవారిని ఇప్పుడు దర్శనం చేసుకున్నాము. ఇక్కడ దర్శనం కానీ ఇదంతా కూడా విధానం కొంచెం డిఫరెంట్ ఉంటది. మీకు ఇప్పుడు బలిది ఏదైతే కత్తి ఉంటుందో చూపిస్తా చూడండి. ఏ దిఖానా చాయి ఖాళీ దిఖా రही हो,
ఇగో నేనే బస్ ఎక్కి బాగా ఇగో ఇక్కడ మేకలు తీసుకొచ్చి బలి చేస్తారని చెప్పినా కదా. సో అమ్మవారి గర్భగుడి ఎదురుగానే ఇక్కడ వెనకాల బలి చేస్తారు. ఇప్పుడు చూపించిన కదా ఈ కత్తితోనే బలి చేస్తారు. కత్తి చూడండి అసలు ఎంతుందో ఎట్లుందో కథ, చాలా బరువు ఉంది. భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ఇప్పుడు కాళీమాత దర్శనం అయింది కదా. గుడి లోపలనే ఇట్లా మొత్తం అన్ని కూడా చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. ఒక దగ్గర హోమం జరుగుతుంటది, ఒక దగ్గర బలులు జరుగుతుంటాయి. అయితే గుడి లోపలనే రాధాకృష్ణుల గుడి ఉంది. రాధాకృష్ణుల గుడి అంటే ఆనందానికి నిలువు అని చెప్పుకోవాలి నిజంగా. అయితే ఇక్కడ ఇంకొక ముచ్చట మనం బాగా అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంది అని అంటే, కాళీమాత అంటే ఎవరో కాదు ఆ శ్రీ విష్ణుమూర్తే అని కొంతమంది చెప్తా ఉంటారు. ఎందుకు అని అంటే పార్వతీదేవి ఆ కృష్ణుడు ఇద్దరు అన్నా చెల్లెలు కాబట్టి. వాళ్ళిద్దరేమో మంచి నల్లటి నలుపుతోని కాంతివంతంగా మెరుస్తుంటది వాళ్ళ ఫేసు. మళ్ళీ శివుడు ఏమో తెలుపు. శివ అంటే తెలుపు అన్నట్టు, అంటే శివుడు చాలా తెల్లగా ఉంటాడు అనమాట. బేసిక్ గా మనకి ఫోటోలు తయారు చేసినప్పుడు ఇట్లా విగ్రహాలప్పుడు అక్కడ ఏంటి అంటే లింగం కూడా నల్లగా ఉండేసరికి శివుడు నల్లగా ఉంటాడు అనేసి మనం అనుకుంటాం బేసిక్ గా. కానీ శివ అంటేనే తెలుపు. సరస్వతీదేవి తెల్లగా ఉంటది, లక్ష్మీదేవి తెల్లగా ఉంటది, ఎందుకంటే వాళ్ళంతా అన్నా చెల్లెలు కాబట్టి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పార్వతీదేవి అండ్ విష్ణుమూర్తి వీళ్ళిద్దరు అన్నా చెల్లెలు కాబట్టి వీళ్ళిద్దరు నల్లటి నలుపుతో ఉంటారు. అండ్ ఆమె ఈయన వేరు కాదు, ఇద్దరు ఒకటే అని అంటారు. అంటే అంతే కదా, అన్నా చెల్లెలు అంటే ఒకటే రక్తం కాబట్టి ఒకటే అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ కృష్ణుడు రాధాదేవి దగ్గరికి వచ్చినాము, తామర పూలు పట్టుకొని వచ్చినాము, మొక్కుందాము, మంచిగా మొక్కుని పోదాం. ఇంకో ముచ్చట నేను బయటకు వచ్చి చూపిస్తాను. ఐషత ఖండ విఖండిత రుండ వితుండిత శుండ. దర్శనం మంచిగా అయింది. సో శ్రీకృష్ణుడు బాలకృష్ణుడు ముద్దు ఉన్నాడు నిజంగా. అయితే నేను బయటకు వచ్చినాక మీకు ఒకటి చూపిస్తాను కదా. అంటే ఇది ఎందుకో ఇప్పుడు సమయం దొరికింది, అది పూలు ఇచ్చినప్పుడు నాకు యాద వచ్చింది, జస్ట్ మీకు ఒకసారి చూపిద్దాం అనుకున్నా. చాలా మంది తామర ఒత్తులు అని చెప్పేసి కొనుక్కొచ్చుకొని తామర ఒత్తులతో దీపాలు పెడుతుంటారు. అంత కష్టపడాల్సిన అవసరం లేదు, ఎట్లా తయారు చేస్తారు తెలుసా? ఇట్లా తామర పూలు తెచ్చుకోరు అనుకో మీరు ఎప్పుడన్నా, అయ్యో ఇట్లా మధ్యలో ఇరిచారు అనుకో ఇట్లా వస్తుంది. ఉంది కదా, చాలా పెద్ద వస్తాయి ఇట్లా. దీన్ని ఇట్లా 5 అయితే 5 వరుసలు, 3 అయితే 3 వరుసలు ఇట్లా ఫోల్డ్ చేసుకుంటారు. ఇదే తామర ఒత్తులు. సో ఈ విధంగా తామర ఒత్తులు తయారు చేస్తారు. ఇట్లా తయారు చేసుకుని దీపం పెట్టుకోవచ్చు, మంచిగా వెలుగుతుంది తెలుసా. మన మామూలుగా మనం ఒత్తులతోని కాటన్ తోని పత్తితో చేస్తాం కదా ఒత్తులు, దాంతో ఎట్లయితే దీపం వెలుగుతుందో నూనె ఉన్నంత సేపు అట్లనే ఇది కూడా నూనె ఉన్నంత సేపు మంచిగా వెలుగుతుంది. సో ఇట్లా తయారు చేస్తారు అనమాట. దీంట్లోకి ఇవి కాడలు. ఘన త్రిభువన పాలని మోక్ష ప్రదాయిని పాలయ त्रिगुणात्मक घन त्रिभुवन पालनि मोक्ष प्रदायिनि पालय విద్యాదాయిని జ్ఞాన ప్రకాశిని వినుతశీల. దర్శనం అయిపోయింది. నిజంగా చాలా మంచిగా అనిపించింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ అంటే ప్రతిసారి ఒక శక్తిపీఠంకి పోతే చాలా సంతోషం అనిపిస్తుంది. నాకు జీవితంలో ఒక ఆశయం పెట్టుకున్నాను నేను. ఏంటిది తెలుసా? మొత్తం భారతదేశంలో ఉన్న 51 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు, వీటిని కుదిరినన్ని సార్లు దర్శనం చేసుకోవాలి. కానీ ఏదేమైనా కానీ ప్రతి శక్తిపీఠంని జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి అనేది నా కోరిక, నా జీవితాశయం ఇది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు ఒక 15-20 తిరుగుంటానేమో, ఇంకా చాలా తిరిగేది ఉన్నది. పరమదయామృత రసవరవర్షిణి పరమ పదావని పాలయ परमदयामृत रसवरवर्षिणि
మామూలుగా మన పెద్దలు చాలా మంది చెప్తా ఉంటారు, ఎప్పుడైనా శక్తిపీఠంకి పోయినప్పుడు, ముఖ్యంగా శక్తిపీఠంకి పోయినప్పుడు, ఎక్కడ పోయినా పర్లేదు కానీ శక్తిపీఠంకి పోయినప్పుడు మాత్రం కంపల్సరీగా సౌభాగ్యానికి ప్రతీక అని చెప్పుకునేటివి ఏమైనా కొనుక్కోవాలంట. అంటే పసుపు, కుంకుమ, గాజులు, సింధూరము, ఇలాంటివన్నీ కూడా సౌభాగ్యానికి ప్రతీక అని చెప్పుకుంటాం కదా. కాబట్టి అవన్నిట్లో ఏదో ఒకటి కొనుక్కొచ్చుకోవాలంట. అంతేకాకుండా ఇప్పుడు మనకు ఎవరన్నా ఉంటారు కదా, ఇప్పుడు మా మమ్మీ కావచ్చు, మా అత్తమ్మ కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, మా వదిన కావచ్చు, ఇట్లా ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా కొనుక్కొని పోయి అట్లా బ్యాంగిల్స్ ఇలాంటివి ఇవ్వాలంట. శక్తిపీఠం నుంచి చాలా మంచిదంట. అంటే మనం పసుబొట్టు ఇచ్చినట్టు అన్నట్టు. అయితే మనం ఇప్పుడు బెంగాల్కి వచ్చినాం కదా, వెస్ట్ బెంగాల్ కదా కోల్కతా అంటే. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు మీకు తెలుసు కదా, పెళ్ళయింది అని మన దగ్గర ఒక వ్యక్తిని, ఒక మనిషిని చూసి చెప్పాలంటే మెడల పుసలుతాడు, కాళ్ళకి మెట్టలు అనేది కామన్. అయితే వీళ్ళకి ఏంది అని అంటే పెళ్ళయింది అని చెప్పడానికి ఇట్లా శంఖం మెటీరియల్ ఉంటుంది కదా యోగి, ఇప్పుడు ఇది ఇట్లా శంఖం మెటీరియల్ ఉంటుంది కదా, ఏదైతే మనకి సముద్రంలో దొరుకుతుందో ఈ శంఖము, ఆ శంఖం మెటీరియల్తోని ఇట్లా గాజులు చేసుకుంటారు వీళ్ళు. సో ఇట్లా శంఖం మెటీరియల్తో తయారు చేసిన బ్యాంగిల్స్ దొరుకుతాయి అనమాట. ఇవి బెంగాల్లోనే దొరుకుతాయి, మన దగ్గర ప్లాస్టిక్తో తయారు చేస్తారు ఇవి, కానీ ఇక్కడ మాత్రం ఇట్లా దీని డిజైన్లు డిఫరెంట్గా ఉంటాయి. ఈ గాజులు వేసుకున్నట్టయితే చేతులకు వాళ్ళకి పెళ్ళయింది అని అర్థం అనమాట ఇక్కడ. కాబట్టి నేను ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా, వీటికి అటు ఇటు ఇట్లా రెడ్ బ్యాంగిల్స్ వేసుకుంటారు, బాగుంటాయి. అటు ఇటు రెడ్ బ్యాంగిల్స్ వేసుకుంటారు. ఇది మధ్యలో సింగిల్ బ్యాంగిల్ వేసుకొని దీంట్లో దొడ్డుది కూడా ఉంటుంది, ఇట్లా గాజు దొడ్డుది కూడా ఉంటుంది అనమాట. సో ఇట్లా దొడ్డుది అయితే దొడ్డుది, ఇట్లా సన్నది అయితే సన్నది వేసుకోవచ్చు. ఇట్లా సృష్టి స్థితి లయ కారణకారుని శాంతి ప్రదాయిని శక్తినుతే సంచిత పాప వినాశిని శాంభవి సర్వమయి సర్వార్ధనుతే మంజుల. సో ఇదే ఈ వారం 100 ఏళ్ల ఆలయం సనాతన వైభవం, స్పాన్సర్డ్ బై గౌదర్బార్. చూస్తూనే ఉండండి సుమన్ టీవీలా. యాంకర్స్ డ్రెస్ కటసి శారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్.